నేడు తిరుపతి అంతర్జాతీయ దేవాలయ సమ్మేళనం జరగనుంది. సీఎం చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. వీరు ముగ్గురు టెంపుల్ ఎక్స్పోను ప్రారంభించున్నారు. ఈ సదస్సులో 111 మంది నిపుణులైన వక్తలతో సెమినార్లు, ఇంటరాక్టివ్ వర్క్షాప్స్, ప్రత్యేక మాస్టర్ క్లాసులు, ప్రజెంటేషన్లు, మాస్టర్ ఆలయాలపై చర్చలు జరపనున్నారు. ఈ సమావేశాలకు 58కి పైగా దేశాల నుంచి హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మత సంస్థలకు సంబంధించినటువంటి కీలక ప్రతినిధులు హాజరు కానున్నారు. 3 రోజుల స్మారక కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 1581కి పైగా ప్రతిష్టాత్మక దేవాలయాల ప్రముఖులు సమావేశమవుతారు. ఇక దీనిపై మాకు మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సాయి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుపతి పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. ఆయన ఈరోజు ఉదయం అక్కడ తిరుపతిలో జరుగుతున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పోలో ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమానికి పాల్గొనేందుకు ఆయన చంద్రబాబు నాయుడు విజయవాడ ఉండవల్లిలో తన నివాసం నుంచి కూడా మధ్యాహ్నం 2:30 గంటలకు కూడా ఆయన విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడ నుంచి కూడా ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరి వెళ్తారు. దాని తర్వాత అక్కడ తిరుపతి చేరుకున్నాక అక్కడ ఆశా కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పోలో కూడా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అలాగే గోవా సీఎం ప్రమోద్ సావంత్ తదితర కూడా పాల్గొనబోతున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి సాయంత్రం ఆయన తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి కూడా 6:40 ప్రాంతంలో కూడా ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. తర్వాత విజయవాడ ఎయిర్పోర్ట్ చేరుకుని తిరిగి ఉండవల్లి నివాసంలోకి చేరుకోబోతున్నారు సాయి. థ్యాంక్ యూ శ్రీనివాస్.